మైలవరంలో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చిన జగన్ను చూసి వైసీపీ వాళ్లు చేసిన పిచ్చి చేష్టలను మంత్రి లోకేష్ ఖండించారు. వైసీపీ రౌడీయిజం మారలేదంటూ మండిపడ్డారు. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు. నాటికి నేటికి ఎప్పటికీ అదొక సైకో పార్టీ అని విమర్శించారు. చిన్న పిల్లోడి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్లు చేస్తున్న వికృత చేష్టలను సమాజం అర్థం చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న 29వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారు వారి యొక్క అనుచరులు పిల్లవాడి దగ్గర సైకిల్ తీసుకొని ఆ రోజున వారి కుమారుని యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్మార్గంగా పసివాడి పిల్లవాడి సైకిల్ తీసుకుని నేలకేసి పదే కొట్టి సైకిల్ పూర్తిగా డ్యామేజ్ చేశారు. ఈ రోజున ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఆ సైకిల్ డ్యామేజ్ ఏది జరిగిందో దానికి రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ వారు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే టైం కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు.